గుంటూరు జిల్లా నిడమరులో ప్రస్తుతం జగన్ మాట్లాడుతున్న లైవ్ చూద్దాం. మేకా కోటిరెడ్డి గారు, మేకా కోటిరెడ్డి గారు, మేకా కోటిరెడ్డి, పెనుమాక సురేష్ కూడా ఉన్నాడా? ఇక్కడ సమావేశమైన రైతు సోదరులకు నా ముందుకు వచ్చాను. సినిమా అడ్డం చేశాను అన్న మాట్లాడే వాళ్ళ ముందుకు తీసుకొచ్చాను. సినిమా నువ్వు కిందికి వచ్చాను, నువ్వు కింది పోయి ప్రోగ్రామ్ చూసుకొచ్చాను. దాన్న మీ పేరు ఏం పేరునా? కోటిరెడ్డి అండి. కోటిరెడ్డి అన్న. పెనుమాక. మీది పెనుమాక. మీ కోటిరెడ్డి అన్న, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉందన్నా? 3.5 ఎకరాలు ఉంది. ఒక విషయం మాట్లాడకమ్మా అరుణ్. నా రోజు చెప్పనా సుధీర్, రోజు చెప్పు మాట్లాడకమ్మా. 3.5 ఎకరాల భూమి పెనుమాకలో కోటిరెడ్డి అన్నకుంది. చెప్పు కోటిరెడ్డి అన్న, ఇప్పుడు మనకు 3.5 ఎకరా భూమి మనము ఇచ్చినామా? ఇవ్వలేదండి. మనము వద్దు, మనం బలవంతంగా మనం తీసుకునే కార్యక్రమం చేయొద్దు అని చెప్పి మనం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వమన్నా కూడా భూములు మనం ఇవ్వలేదు. భూ సమీకరణ చట్టం చేసినప్పుడు స్వచ్ఛందంగా ఎవరైతే భూములు ఇస్తే మాత్రమే తీసుకుంటామో, ఎవరిని బలవంతం పెట్టామో. ఒకవేళ ఇవ్వకపోతే 9 పాయింట్ ద్వారా మీ అభ్యంతరాన్ని తెలియజేయండి అన్నారు. అభ్యంతరం తెలియజేస్తే 15 రోజుల లోపల దాన్ని భూ సమీకరణ లిస్ట్ నుంచి తీసేస్తామని వాళ్ళ చట్టంలోనే రాసుకున్నారండి. కానీ ఆ విధంగా 2 సంవత్సరాల నుంచి కూడా చేయలేదండి. అంటే ఆ రోజు మొట్టమొదటిగా భూ సమీకరణ కోసం చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ అన్న కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నప్పుడు ఆయన నోట్లో నుంచి వచ్చిన మాటలు, ఎవరి దగ్గర నుంచి కూడా బలవంతంగా భూములు తీసుకోము, ఎవరైనా కూడా వాళ్ళ భూములు వెనక్కి వాళ్ళ భూములు ఇవ్వకూడదు అని అనుకుంటే వాళ్ళ ఆనందంగా కూడా ఇవ్వకుండా ఉండొచ్చు, బలవంతంగా ఎవరు భూములు తీసుకోము, బలవంతంగా ఎవరు ఇల్లులు కొట్టేయము అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు. అభ్యంతరాన్ని 9.2 ద్వారా తెలియజేయమన్నారు. మేము తెలియజేస్తాం. అభ్యంతరాలు ఏదైనా ఉంటే 9.2 అన్న ఫామ్ ద్వారా తెలియజేయమని చెప్పారు, మీరు తెలియజేశారు. వాళ్ళ చట్టం ప్రకారం ఏముందంటే 15 రోజుల లోపల ఈ భూములన్నీ ల్యాండ్ పూలింగ్ లిస్ట్ నుంచి తీసేస్తామని ఉంది. అభ్యంతరాలు 9.2 చెప్పున అభ్యంతరం ఎవరైనా తెలియజేస్తే ఆ అభ్యంతరం తెలియజేసిన వాళ్ళ భూములను ల్యాండ్ పూలింగ్ లిస్ట్ లో నుంచి మేము తీసేస్తాము అని ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పారు. పెనుమాకలో ఇప్పుడు భూముల రేట్లు ఎంతన్నా మీకు? మామూలుగా మార్కెట్ రేట్లు ఇప్పుడు రైతులకు ఉండేది 2,10,00,000 వరకు వెళ్ళిందండి. దాదాపుగా 2 కోట్ల రూపాయలు, దాదాపుగా 2,10,00,000 రూపాయల వరకు రిజిస్టర్డ్ డైరెక్ట్ గా మార్కెట్ వాల్యూ. ఆ మేరకు రిజిస్ట్రేషన్స్ కూడా కొన్ని జరిగినాయి. ఆ మేరకు రిజిస్ట్రేషన్ కూడా కొన్ని జరిగిన పరిస్థితులు ఉన్నాయి. అంతేనా? అవునండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా మీకు నచ్చినా నచ్చకపోయినా భూములు లాక్కునే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మీకు ఏ రేట్ ఇస్తారంటున్నాడు? వాళ్ళు తెలియజేస్తున్న దాంట్లో 17 నుంచి 18 లక్షలు మాత్రం ఇస్తా ఉన్నారండి. దాదాపుగా 2 కోట్ల చిల్లర 2 కోట్ల పై చిలుకు భూములు రేట్లు ఉన్నాయి. 3 పంటలు పండించే భూములు, 4 పంటలు పండించే భూములు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారంటున్నది ఇప్పుడు 18 లక్షలు ఇస్తామంటున్నారు. 18 లక్షలు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇస్తానని, అంతకన్నా ఎక్కువ ఇవ్వబోను అని చెప్పి బలవంతంగా వద్దని చెప్పినా, మనకు ఇష్టం లేకపోయినా మన భూములు లాక్కునే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. గతంలో 1.5 నుంచి 2 కోట్ల వరకు ఈ రాజధాని గ్రామంలో 29 గ్రామాల ప్రజలు భూములు అమ్ముకుంటున్నప్పుడు సీఎం గారు ఒక మాట చెప్పారు, భవిష్యత్తులో ఇంకా రేట్లు వస్తాయి, మీరు తొందరపడి అమ్ముకోవద్దు, భవిష్యత్తులో 3 రేట్లు వచ్చే అవకాశం ఉంది, నన్ను నమ్మండి అని సభాముఖంగా ఆయన అనేక సార్లు చెప్పున్నాడు. మీరు 1.5కి 2 కోట్లు మాత్రం భూములు అమ్ముకోవద్దు, భవిష్యత్తులో 3 లక్షలు. కానీ మాకు కాంపన్సేషన్ ఇవ్వాల్సి వచ్చేటప్పటికి 18 లక్షలు అని చెప్తున్నారు. వాళ్ళకు కనుక భూములు ఇస్తే 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు అని ఇదివరకే చెప్పున్నారు. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏమిటంటే, ఈ గ్రామాలలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే భూములు బలవంతంగా లాక్కోవాలి అని దుర్బుద్ధితో ఉన్న ఆలోచనలతో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామాలలో గవర్నమెంట్ రేట్లు రాష్ట్ర వ్యాప్తంగా పెంచేశాడు, రిజిస్ట్రేషన్ రేట్లు. ఎందుకనంటే రిజిస్ట్రేషన్ల మీద ట్యాక్సులు వస్తాయి, ట్యాక్సుల వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చంద్రబాబు నాయుడు గారు ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రేట్లు పెంచాడు.
కానీ ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు భూములు లాక్కోవాలని చెప్పి అనుకుంటున్నాడో అక్కడ మాత్రం ఆ ప్రాంతాల్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉండి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ రేట్లు పెంచకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు, జీవోలు కూడా ఇచ్చుకునుకున్నాడు. తద్వారా ఇక్కడ రైతుల దగ్గర నుంచి రైతులకు ఎవరైనా ఎక్కువ రేట్లు ఇవ్వాలా, రైతుల కళ్ళల్లో చిరునవ్వును చూడాలి, రైతు ఆనందంగా ఉన్నప్పుడే రైతును ఆనందంగా చూసిన తర్వాతనే వాళ్ళ దగ్గర నుంచి భూములు వాళ్ళు కోరుకున్న రేటుకు తీసుకోవాలన్న ఇంకిత జ్ఞానం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేకుండా పోయి రైతులను ఎలా మోసం చేయాలి అన్న దుర్బుద్ధితోనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు పరిగెత్తాయి. దగ్గరుండి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ రేట్లు దగ్గర ఉండి కావాలని పెంచకుండా పోయాడు, కావాలని తాను పెంచకుండా దగ్గర ఉండి రిజిస్ట్రేషన్ రేట్లు పాతయ్య మాత్రమే కొనసాగించాడు. ఇంకా రైతుల దగ్గర నుంచి ఇంకా తక్కువ ధరకే భూములు లాక్కోవాలి అన్న దుర్బుద్ధికి ఇంతకన్నా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఇంతకన్నా దుర్మార్గమైన పరిస్థితులకి దిగజారిపోడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లుగా రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచారండి. దాదాపుగా 150 నుంచి 200% పెరిగింది. 29 గ్రామాలు తప్ప మిగతా చోట్ల మిగిలిన చోట్ల పెరిగింది, ఇక్కడ మాత్రం పెరగల. ఇక్కడ మాత్రం పెరగలేదు. 200% పెంచినాడు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన చోట్ల 29 గ్రామాలు. కానీ ఇక్కడ మాత్రం ఎక్కడైతే ఈ భూములు రాజధాని ప్రాంతంలో ఎక్కడైతే భూములు చంద్రబాబు నాయుడు గారు లాక్కోవాలని దుర్బుద్ధితో ఉన్నాడో ఆడ మాత్రం భూముల రేట్లు మాత్రం పెంచలేదు. తర్వాత అండి పొలాలు ఇచ్చిన రైతు సోదరులు కూడా వాళ్ళకి ల్యాండ్ని కంప్యూటర్స్లో చూపించాడు తప్పితే ఫిజికల్గా ఎక్కడ ఇదిగో ఈ మూవీ అని చెప్పలేదండి. తర్వాత వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికేట్స్ కూడా ఎందుకు పనికి రాదు, ఇది ఎవరు బదలాయించడానికి లేదు, లోన్ తీసుకుంటానికి వీలేదని రాసి మరీ ఇచ్చారండి, అమ్ముకోవటానికి వీలేదు అని చెప్పి రాసి ఇచ్చారండి. వాళ్ళకి ఫిజికల్గా భూములు కూడా ఎక్కడ చూపించలేదు. అంటే మీరు చెప్పేది చంద్రబాబు నాయుడు గారు ఎంతటి దారుణంగా చేస్తా ఉన్నాడు అని అంటే ఇవాళకి దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇవాళకి కూడా ముఖ్యమంత్రి 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇవాళకి కూడా రాజధాని ఎక్కడుంది అని అంటే రాజధానిలో ఏమన్నా అభివృద్ధి జరిగిందా అని చెప్పి చూస్తే ఎక్కడా కూడా ఒక ఇటుక కనపడదు.